అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో లక్ష్మీ పార్వతి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులందరూ ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా అనలేదు కానీ ఈవీఎం ట్యాంపరింగో, ఏదో జరిగిందనో, మోసం చేశారనో డైరెక్ట్‌గా అనలేదు కానీ ఇండైరెక్ట్‌గా చాలా సందర్భాల్లో ప్రస్తావించాడు. చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఇండైరెక్ట్‌గా వైసీపీ నాయకులు గాని, సాక్షి టీవీ గాని, సాక్షి టీవీలో పనిచేసే యాంకర్లు గాని, వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. అందుకే 164 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచింది అని ప్రచారం చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కౌంటర్‌గా లక్ష్మీ పార్వతి ఒక వీడియో మాట్లాడింది. ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బహుశా అది ఇప్పటిది కాదనుకోండి. పాతదే. అదే వీడియో ఒకసారి వినిపిస్తా ఒకసారి వినండి. గెలిచాడు కదా! హ్మ్. గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా? చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. గెలిచాడు కదా! గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా? చేసే హ్మ్. గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలిచాడు కదా! అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసే గెలిచాడా? దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే లక్ష్మీ పార్వతి మాటల్లో నేను అడుగుతున్నా. ఏవైతే లక్ష్మీ పార్వతి మాట్లాడిందో అవే మాటలు. ఆవిడ అడిగింది కరెక్టే ఈ విషయంలో. ఇంకా వినిపిస్తా వినండి. ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? హ్మ్. తను గెలిస్తేనేమో ప్రజల పాపం వచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఆ! ఈ విధమైనటువంటి రెండు నాయకుల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. హ్మ్. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ హ్మ్. మిషన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా అది మ్యాటర్. విన్నారు కదా ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాట్లాడింది. వైసీపీ నాయకులకి అదే కౌంటర్. అంతకుమించి పెద్దగా మాట్లాడవసరం లేదు. ప్రతి ఒక్కడు పెద్ద ఒక డిబేట్ ఒకటి పెట్టేసి ఆ సాక్షిలు అయితే చెప్పవసరం లేదు. మహేశ్వర్ గాడు, తర్వాత కేఎస్ఆర్, తర్వాత నాగార్జున అమ్మగోడు ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనే పేరుతో కొంతమందిని తీసుకొస్తున్నారు. అందరికీ భర్తరాలండి. ఎవరికి బొచ్చు ఉండదు కానీ వాళ్ళకు వాళ్ళు అపర మేధావులుగా ఫీల్ అయిపోతూ అయ్య బాబోయ్! జగన్మోహన్ రెడ్డి అంత మేలు చేశాడు. ఎందుకు ఓడిపోయాడంటారు? అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే మేము నమ్మట్లేదు మేము. అదసలు అసాధ్యం అని మాట్లాడుతున్నాం. పోనీ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలేంటి? ఆ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి? ఏం చేసాడు? 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మేలేంటి? ఇదిగో పలానా పని చేశాడనో, పరిశ్రమలు తీసుకొచ్చాడనో, ఉపాధి కల్పించాడనో, లేదంటే పోలవరం పూర్తి చేశాడనో, లేదంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చాడనో కేంద్రం నుంచి. ఇంకా రకరకాలుగా ఉంటాయిగా. వాటి గురించి ప్రస్తావన చేస్తారేమో అని చూత్తా. దాని గురించి ఎవ్వడు విశ్లేషణ చేయడు. దాని గురించి ఎవ్వడు మాట్లాడడు. ఎవడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నెలకోసారి బటన్ నొక్కేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి 2000 ఉన్న పెన్షన్‌ని 3000 రూపాయలు చేయడానికి ఒక 5 ఏళ్ల కాలం పాటు తీసుకున్నాడు. ఒక్కొక్కసారి రూ. 250 పెంచుకుంటా ఎళ్ళాడు. రూ. 250 పెంచిన ప్రతిసారి పేపర్‌లో ప్రకటన, టీవీలో ప్రకటన, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అదీ కాకుండా ఒక భారీ బహిరంగ సభ. ఒక పెద్ద సభ ఎట్టేసుకొని, ఇదిగో నేను మీకు రూ. 250 పెంచేస్తున్నాను ఏకంగా అని చెప్పి టిక్‌మని బటన్ నొక్కేవాడు. ఆ బటన్ నొక్కడానికి ఖర్చు వందల కోట్ల రూపాయలు ఉండేది. ఆ సభకయ్యే ఖర్చు కానీ, పత్రికల్లో ప్రకటన గాని, టీవీలో ప్రకటన గాని, మొత్తం కలిసి ఖర్చు వందల కోట్లలో ఉండేది. రూపాయి, రూ. 2 కాదు వందల కోట్లే. పెంచిందెంత ఇక్కడ? రూ. 250. రూ. 250 పెంచి వందల కోట్ల రూపాయలుతో ఖర్చు పెట్టి సభెట్టేసుకొని డబ్బా కొట్టుకునేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒకేసారి సంతకం పెట్టారాయన. రూ. 3000 ఉన్న పెన్షన్‌ని నేను రూ. 4000 చేస్తున్నాను అని చెప్పని ఒక సంతకం పెట్టారు. ఒక జీవో ఒకటి రిలీజ్ చేశారు. అక్కడితో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి లేగేమి పెద్ద సభెట్టేసుకోలేదే. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు వాటన్నిటిని కూడా తెప్పించేసుకొని ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కిచ్చేసి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చేసి ఒక పెద్ద సభ పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరు విమర్శించలేదే. చేయలేదు కదా. పరిపాలనా విధానం అంటే అది. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా అది.
దీన్ని మనం జీర్ణించుకోలేం. జీర్ణించుకోలేక ఈవీఎంలో ఏదో జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది. చిన్న లాజిక్ ఆలోచించండి. ఒకవేళ నిజంగా అలా అయితే కనుక కేంద్రంలో బీజేపీకి 240 ఎందుకు వస్తాయి? 400కి 400 గుద్దేసుకుంటారు కదా. అవునా కదా? ప్రతి ఒక్కడూ వచ్చి పెద్ద పెద్ద విశ్లేషణ. గతంలో మీరు మాట్లాడిన మాటలే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. అయినా సరే మనం సిగ్గొదిలేసి ఇంకా ఈవీఎంలో ఏదో జరిగిపోయింది, అది జరిగిపోయింది. అందరికీ తెలుసు గ్రౌండ్లో ఏం జరుగుద్ది ఏంటి అనేది. సోషల్ మీడియాలోనో, యూట్యూబ్లోనో, లేదా టీవీలోనో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాడికి ఏనా బుద్ధి తెలియదు. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో ఒక పోలింగ్ బూత్ ఉంది. ఖచ్చితంగా టీడీపీ ఏజెంట్లు ఉంటారో, వైసీపీ ఏజెంట్లు ఉంటారో. పోలింగ్ రోజున పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలైనవి, ఈవీఎం నెంబర్ ఎంత, సీల్ నెంబర్ ఎంత అనేది ఫామ్ 17C అనేది టీడీపీ ఏజెంట్కి ఇస్తారో, వైసీపీ ఏజెంట్కి ఇస్తారో, ఎన్నికల సంఘం అధికారుల దగ్గర కూడా పెట్టుకుంటారు. అది కౌంటింగ్ రోజున ఖచ్చితంగా ఆ స్లిప్ తీసుకొని కౌంటింగ్ ఏజెంట్లు కూడా అక్కడికి వెళ్ళాలి. వైసీపీ తరపున వెళ్తారో, టీడీపీ తరపున వెళ్తారు. మనం కౌంటింగ్ చేసేటప్పుడు మనకి ఏదైతే పోలింగ్ రోజున ఒక స్లిప్ ఇచ్చారో, ఫామ్ 17C అనేది ఏదైతే ఇచ్చారో అందులో ఏదైతే నెంబర్ ఉందో, ఇగో ఇన్ని ఓట్లు పోలేని అని చెప్పేసి ఏదైతే నెంబర్ ఉందో 100, 200, 700, 1000 కౌంటింగ్ లో కూడా అంతే రావాలి. సరే 1, 2 ఓట్లు అటు ఇటుకు వచ్చినా పెద్ద పట్టించుకోరు. కానీ వందలకు వందలు తేడా వస్తే అక్కడ వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు, ఎన్నికల సంఘం అధికారులు కూడా చూస్తా ఊరుకోరు. అర్థమైందా? దానిపైన ఖచ్చితంగా ఫిర్యాదులు వెళ్తాయి. మనం ఒక చెప్తే సరిపోద్ది, కేంద్ర ఎన్నికల సంఘం కదా, మనం చెప్తే సరిపోద్ది. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఊరుకోరు. ఇలాంటివి చాలా ఉంటాయి. మన ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. ఈ విషయంలో లక్ష్మీ పార్వతి మిమ్మల్ని చెప్పించి కొట్టినట్టు చెప్పింది సమాధానం. ఈ ఒక్క విషయంలోనే, నేను అన్ని విషయాలను కూడా నేను మాట్లాడను, కానీ దాన్ని ఫాలో అయిపోండి. ఇంక ఈ పనికిమాల మాటలు మాట్లాడమాకండి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఫస్ట్ ఫర్నిచర్ దొబ్బిస్తాడు, దాని గురించి మాట్లాడండి. వైజాగ్లో 500 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నాడు, దాని గురించి మాట్లాడండి. అది మానేసి పనికిమాల డెబేట్లు పెట్టమాకండి. చాలా చండాలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది కదా. మరి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. మేధావులుగా చాలామంది అయిపోతూ మన ఒక పార్టీకి కొమ్ము కాసేసి నెల నెల ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు కదా అని తీసి జేబులో వేసేసుకుంటే చాలా చండాలంగా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది. ఇంకోసారి ఎవడైనా మేధావి విశ్లేషకుడు అనేది పగిలిపోద్ది ఒక్కొక్కడికి. మీకున్న విషయ పరిజ్ఞానం ఏంటో ప్రజల ముందు ఉంచండి. మీరు ఏ విధమైన విశ్లేషణ చేస్తున్నారో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజా సమస్యలపైన ఎవరైతే పోరాడుతున్నారో, వాళ్ళ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే విశ్లేషకులు. విశ్లేషకుడు అనేవాడు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పులేదు, కానీ సలహాలు కూడా ఇవ్వాలి. ఇగో ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు మేలు జరుగుద్ది, మీరు ఈ కార్యక్రమం చెయ్యండి. అలాంటి సలహాలు ఇచ్చే ఒక్కడు ఉండడం. ఇలా విశ్లేషణ అంటే ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే విశ్లేషణను, లోకేష్ గారిని విమర్శిస్తే విశ్లేషణను, తెలుగుదేశం పార్టీ పైన ఏడితే విశ్లేషణను. విశ్లేషణ అంటే అది అనుకుంటున్నారు వీళ్ళు. విశ్లేషణకు అర్థం కూడా తెలియదు వీళ్ళకి. ప్రజా సమస్యల గురించి కూలంకుషంగా వివరంగా అర్థమయ్యే విధంగా వాడుక భాషలో చెప్పే విధంగా ఉండాలి విశ్లేషణ. ఇవన్నీ ఎందుకులే, ఒక టైం తర్వాత మాట్లాడుకున్నాం వీటి గురించి.